విశాఖలో కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాడీ వార్న్ కెమెరాలతో సిబ్బందిని నియమించారు. 91 సున్నితమైన గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. 650 మందిని బైండ్ ఓవర్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాయకుల కదలికలను పరిశీలించడానికి ప్రత్యేక షాడో టీంలను ఏర్పాటు చేశామంటున్న జాయింట్ సిపి ఫకీరప్పతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కూడా అంతే ప్రశాంతంగా జరగాలని కూడా పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఉన్నాము. పూర్తిగా కూడా విశాఖకు సంబంధించి జాయింట్ సిపి ఫకీరప్ప గారు పూర్తిగా కూడా దీనికి సంబంధించి భద్రతాపరమైన చర్యలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అంతా పాటు జాయింట్ సిపి ఫకీరప్ప గారు ఉన్నారు. వారికి పూర్తి తెలుస్తున్నాం. సార్, ముఖ్యంగా అంటే మన పోలింగ్ సమయంలో విశాఖపట్నం సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చాలా సేఫ్గా చూసాము. ఇప్పుడు యాస్టీజ్గా పోలీసు విభాగం ఏ విధంగా పనిచేయబోతుంది, కౌంటింగ్ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు విశాఖపట్నంలో? కౌంటింగ్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏం మొదలవుతుందో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లోనే మనకి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మరియు ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బోత్ పోస్టల్ బ్యాలెట్ యాజ్ వెల్ యాజ్ ఈవీఎం ఇక్కడే కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు ఎవరు తాగొచ్చి కౌంటింగ్ హాల్ లోపల గొడవ జరగకూడదనే ఉద్దేశంతో బ్రెత్ అనలైజర్స్ చెక్కింగ్ పెట్టినాము. తర్వాత పెన్ కానీ, స్మార్ట్ వాచ్ కానీ, ఎలక్ట్రానిక్ గేజెంట్, మొబైల్ ఫోన్స్ ఏది కూడా మనము లోపల అలో చేయము. పెన్ను మరియు పేపర్ కూడా కౌంటింగ్ హాల్ లోపలనే అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు కంప్లీట్ చెక్కింగ్ అండ్ ప్రెస్కింగ్ ఉంటుంది కాబట్టి సో ఏజెంట్స్ అందరూ అధికృతమైన పాస్ పొందిన వాళ్ళే మాత్రమే ఈ ఏయూ గ్రౌండ్స్కి ఆ రోజు ఎంట్రీ అవ్వాలి. ఆ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొదటిగా రౌడీ షీటర్స్ అందరినీ కూడా మేము కంట్రోల్లో తీసుకోబోతున్నాం. మొత్తం కౌంటింగ్ డే బందోబస్తు 2500 పోలీస్ పర్సనల్, 2 కేంద్ర బలగాలు, తర్వాత అదనపంగా మన ఏపీఎస్పీ 3 ప్లాటూన్స్, జిల్లా ఆర్మ్డ్ ఫోర్స్, వేరే విభాగం నుంచి మనకి పోలీస్ సిబ్బంది రావడం జరిగింది. దాదాపు ఒక 20 మంది ఇన్స్పెక్టర్ వరకు వేరే విభాగం నుంచి ఏసీబీ, సిఐడి, విజిలెన్స్ ఇలాంటి వేరే విభాగం నుంచి సిటీ పోలీస్కి రావడం జరిగింది. సో టోటల్లీ 2500 మెంబర్స్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈసారిగా విలేజ్ మీద కొన్ని వార్డులు, గ్రామాల మీద దృష్టి పెట్టినాము. అలాంటి 91 సున్నితమైన ప్రాంతంని మనం గుర్తించి అక్కడ విలేజ్ పికెట్ రన్ చేస్తున్నాము. 1+4 స్ట్రెంత్తో ఆర్మ్డ్ పోలీస్తో. ఈ రోజు నుంచి ఆల్రెడీ మనం కొన్ని ప్రాంతంలో కౌంటింగ్ ఎలక్షన్ రోజు నుంచి కూడా కొన్ని ప్రాంతంలో పికెట్ రన్ అవుతున్నాయి. కౌంటింగ్ డే మాత్రం 91 ప్లేసెస్లో వీఆర్ రన్నింగ్ పికెట్స్. మొబైల్ ఫోన్ అనేది అలో లేదు. సో వీఆర్ నాట్ అలోయింగ్ మొబైల్ ఫోన్స్ టు ఐదర్ ఏజెంట్స్ కానీ, క్యాండిడేట్స్ కానీ, ఎలక్షన్ ఏజెంట్ ఎవరికి కూడా మేము మొబైల్ ఫోన్ అలో చేయట్లేదు. తర్వాత గెలిచినా ఓడిపోయినా ఇక్కడ ఎవరిని రెచ్చగొట్టకుండా సేఫ్గా రిటర్న్ వెళ్ళిపోవడానికి బాక్స్ మూవ్మెంట్ ప్లాన్ చేసుకున్నాము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సపోజ్ మీరు కార్లో వెళ్తున్నారంటే ముందు పోలీస్ వెహికల్ ఉంటుంది, వెనక పోలీస్ వెహికల్ ఉంటుంది. సో విల్ బి సేఫ్లీ ఎస్కార్టింగ్ ఎనీవన్, విన్నింగ్ క్యాండిడేట్ ఆర్ లూజింగ్ క్యాండిడేట్స్ ఎవరికి మనము బాక్స్ మూమెంట్ ఇవ్వాలనేది ఆల్రెడీ మనము నిర్ధారించాము. సో కౌంటింగ్ సెంటర్ నుంచి బయట ఇంటి కానీ, పార్టీ ఆఫీస్ కానీ వెళ్ళే వరకు కూడా మనము సరైన బందోబస్తు అనేది, ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మన బందోబస్తు ప్లాన్ భాగంగా ఆల్ పొలిటికల్ పార్టీ ఆఫీసర్స్, పోటీ చేసిన అభ్యర్థులు, తర్వాత కొన్ని మీడియా హౌసెస్ కూడా మనము సరైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో రోజు ఎటువంటి ఊరేగింపు కానీ, విజయోత్సవ ర్యాలీలు, బాణసంచ కాల్చడము, సో ఇవన్నీ నిషేధించడం అయినది. సో దేనికి కూడా పర్మిషన్ ఉండదు. సో కాబట్టి గెలిచినా ఓడిపోయినా ప్రశాంతమైన వాతావరణం సృష్టించాలనే ఉద్దేశంతో మనం అన్ని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో విశాఖపట్నం సంబంధించి కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్తున్నారు అధికారులు. కెమెరాలు కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఏవి కూడా అలౌ చేయమని కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా విశాఖ పోలీసులు ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ప్రజలు కూడా భరోసానిస్తున్నారు. కౌంటింగ్ చాలా ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందని, ఆ విధంగా సజావుగా చూసే ప్రయత్నం చేస్తున్నామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.